హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం పైథాన్ అంటే ఏంటి, పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోటి మన ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ని ఎలా రన్ చేయాలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు బన్నీ టెక్ ప్రోగ్రామింగ్. What is Python? Python is a simple and easy to read programming language. It is used for web development, data analysis, automation and much more. Python is a high level programming language. పైథాన్ అనేది చాలా సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని వాడి మనం వెబ్ డెవలప్మెంట్, డేటా అనాలిసిస్, ఆటోమేషన్ ఎక్సెట్రా ఇంకా చాలా పనులు చేయగలుగుతాం. పైథాన్ అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే easy for humans to read and write, slower than low level language, uses simple English like words, simple syntax. హ్యూమన్ లాంగ్వేజ్కి సిమిలర్గా ఉండే లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ కన్నా స్లోగా రన్ అవుతుంది. సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్తోనే రాస్తాం. వేరే లాంగ్వేజెస్తో పోల్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ప్రింట్ ఓపెన్ బ్రాకెట్ డబల్ క్వాట్ హలో వరల్డ్ డబల్ క్వాట్ క్లోజ్ బ్రాకెట్. ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే మనకి అవుట్పుట్ హలో వరల్డ్ అని వస్తుంది. పైథాన్ సేవ్స్ ఫైల్స్ ఇన్ .py ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్స్ని తీసుకుంటే .mp3 ఫార్మాట్లో సేవ్ అయి ఉంటాయి. అదే వీడియోస్ని తీసుకుంటే .mp4 ఫార్మాట్లో సేవ్ అయి ఉంటాయి. అలానే పైథాన్ లాంగ్వేజ్ యొక్క ఫైల్స్ .py ఫార్మాట్లో సేవ్ అయి ఉంటాయి. కామెంట్స్ ఇన్ పైథాన్. There are two types of comments in Python: single line comments, multiple line comments. Comments are ignored by interpreter. కామెంట్స్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆ ప్రోగ్రామ్ నుంచి ఏమైనా ఇంపార్టెంట్ లైన్స్ ఉంటే అవి మనకి గుర్తుంచుకోవడానికి వాడతామన్నమాట. దాన్ని ఇంటర్ప్రిటర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది కంప్లీట్గా. అంటే కామెంట్స్ వల్ల అవుట్పుట్ అనేది ఏం ఎఫెక్ట్ అవ్వదు. వాట్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటర్? అన్ ఇంటర్ప్రిటర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ కోడ్ లైన్ బై లైన్. ఇట్ ట్రాన్స్లేట్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటర్ అనేది కోడ్ని లైన్ బై లైన్ ఎక్స్క్లూడ్ చేస్తుంది అన్నమాట. బట్ కంపైలర్ వచ్చేసి కంప్లీట్ కోడ్ని ఒకేసారి ఎక్స్క్లూడ్ చేస్తుంది మనకి. ఇది డిఫరెన్స్ ఇంటర్ప్రిటర్కి అను కంపైలర్కి. కంపైలర్ అనేది చాలా ఫాస్ట్ ఇంటర్ప్రిటర్తో పోల్చుకుంటే. హౌ టు ఇన్స్టాల్ ఫుల్ వర్కింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ఆండ్రాయిడ్. మన ఫోన్లోకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ముందుగా మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్లో PyDroid 3 అని సెర్చ్ చేద్దాం. ఇక్కడ PyDroid 3 అని ఉంది కదా, దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఇక్కడ సాఫ్ట్ KZ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి PyDroid రాస్పిరేటరీ ప్లగ్ఇన్ అని ఉంటుంది. ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకుందాం. తర్వాత వెనక్కి వచ్చి ఇక్కడ మనకి PyDroid పర్మిషన్స్ అని ఉంటుంది, దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకుందాం. మనం డౌన్లోడ్ చేసుకున్న PyDroid 3ని ఓపెన్ చేద్దాం, సెటప్ చేసేద్దాం. ఇక్కడ మనం కోడ్ రాయాలన్నమాట. ఇక్కడ చెక్ చేస్తే మనకి ఇంటర్ప్రిటర్ ఉంది. అండ్ నెక్స్ట్ చూస్తే టెర్మినల్ ఉంది. టెర్మినల్ వాడి మనం PIPని అప్గ్రేడ్ చేయొచ్చు, లేదా మన PIP వర్షన్ చెక్ చేసుకోవచ్చు. PIPలో లైబ్రరీస్ ఉంటాయన్నమాట. మనం PIPస్ని వాడి పైథాన్ లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం లైబ్రరీస్ ఎక్కించుకోవచ్చు అనమాట PIP నుంచి. ఇక్కడ మనకి శాంపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పైథాన్ యొక్క శాంపుల్ ప్రోగ్రామ్స్, బేసిక్స్ అన్ని లూప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మనం వాటిని. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి
ఎలో కీబోర్డ్ సజెషన్స్ని యాక్టివేట్ చేద్దాం. సిస్టంలో మనకి ఇవి ఉన్నాయి. అడిషనల్ పర్మిషన్స్ అని నొక్కితే చూసారుగా మనకి పైరాట్ పర్మిషన్స్ ప్లగిన్లోకి వెళ్తుంది. యాప్ అనేది కనబడదు మనకి హోమ్ స్క్రీన్లో. అక్కడ నుంచి మన ప్రోగ్రామ్స్కి మనం పర్మిషన్స్ ఇచ్చుకోవచ్చు. మన ఫస్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్నే రాద్దాం. హ్యాష్ అనేది కామెంట్ పైథాన్ లాంగ్వేజ్లో. నేను ఇక్కడ హ్యాష్లో అవర్ ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ అని రాసా. ఇక్కడ ప్రింట్ ఓపెన్ బ్రాకెట్ డబల్ క్వాట్స్ హలో వరల్డ్ డబల్ క్వాట్స్ క్లోజ్ బ్రాకెట్. రన్ని మనం ఇప్పుడు రన్ చేద్దాం. చూసారుగా మనకి అక్కడ హలో వల్ల అవుట్పుట్ వచ్చింది. అంటే హ్యాష్లో ఉన్నది ఇగ్నోర్ చేసింది అనమాట ఇంటర్ప్రిటర్, ఎందుకంటే అది కామెంట్ కాబట్టి. ఇప్పుడు ఈ ఫైల్ని ఎలా సేవ్ చేయాలో చూద్దాం. ఇక్కడ సేవ్ హ్యాజ్ అని నొక్కితే మనం ఫస్ట్ పర్మిషన్స్ ఇవ్వాలి స్టోరేజ్కి, తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్. ఇక్కడ మనం ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఏమన్నా ఫోల్డర్ని ఆల్రెడీ ఉంటే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను పైథాన్ ఉన్న ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నా. ఫైల్ నేమ్ మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ అని ఎడిట్ చేశాను. ఫైల్ నేమ్ వచ్చేసి .py ఫార్మాట్లో ఉంది. మనకి చెక్ చేద్దాం ఇప్పుడు ఒకసారి ఫైల్ మేనేజర్లో. ఇక్కడ చూసారుగా .py ఫార్మాట్లో ఉంది మనకి పైథాన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వీడియోలో మనం పైథాన్ కీవర్డ్స్, వేరియబుల్స్ ఇన్ పైథాన్, వేరియబుల్ రూల్స్ అండ్ డేటా టైప్స్ గురించి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.